హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చి మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే బిజినెస్ బెటరా లేకుంటే జాబ్ బెటరా, ఎందులో ఎక్కువ లాభం ఉంటుంది అండ్ మనకి ఏది సేఫ్టీ అనేది తెలుసుకుందామండి. ఇవాళ చాలామందికి ఎలా ఉంటుందంటే బిజినెస్ చేయాలా లేకపోతే జాబ్ చేయాలా అనే ఒక థాట్ ఉంటుందండి. అంటే ఏంటంటే బిజినెస్ బెటర్ అండి. ఎందుకనేసి అంటే బిజినెస్లో వచ్చేసి మనకి ఏంటంటే ఒక ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఎప్పుడు కానీ బిజినెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే నార్మల్గా లో ఇన్వెస్ట్మెంట్, తక్కువ ఖర్చుతో కూడిన బిజినెస్. అంటే మనం అనుకుంటాము ఈ చిన్న బిజినెస్, ఫ్రూట్స్ అమ్మేది కూడా ఒక బిజినెసే అండి, అంటే చీప్గా చూడకండి అలా అనేసి. అలా ఒక బిజినెస్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్లో ఏంటంటే మనకు టైం సేవ్ అవ్వదు. అంటే ఫస్ట్లో మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 24 అవర్స్లో మనకి ఏంటంటే డైలీ ఒక 16-17 అవర్స్ వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటాయి. బట్ ఆ తర్వాత ఏంటంటే మనం బిజినెస్ తెలుసుకుంటూ ఉంటుంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది అండ్ మనీ ఫైనాన్షియల్గా గ్రోత్ అవుతామండి. అండ్ కొందరు ఏమనుకుంటారంటే ఇంత చదువు చదివేసి ఏంటి ఈ బిజినెస్ చేయడం ఏంటి, నేను బీటెక్ చదివించాను, నేను ఎంటెక్ చదివించాను, జాబ్ చేయొచ్చు కదా, నీకు మంచి ప్యాకేజ్ శాలరీ ఉంటుందని అనుకుంటారు. బట్ ఏంటంటే మనకు మంచి ప్యాకేజ్ శాలరీ అనేది ఎలా అంటే మనకి ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఏంటంటే ఇద్దరు వర్క్ చేసి ఇద్దరికి చెరొక 1 lakh వచ్చింది అనుకోండి, 2 lakh అవుతుంది. ఆ 2 lakhలో వాళ్ళకి ఒక 30,000 ఖర్చులకు పోయినా కూడా మనకు ఒక 1,70,000 సేవ్ అవుతే పర్లేదండి. బట్ ఏంటంటే ఒక 20,000 30,000తో అంటే లైఫ్ని స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిజినెస్ బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళ 30,000లో వాళ్ళు ఏం సేవ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఖర్చులు కానీ అండ్ వాళ్ళ పిల్లలు, ఇల్లు అన్నీ గడవడానికి చాలా మనీ ఎర్నింగ్ కావాలి. అలాంటప్పుడు వాళ్ళకి మనీ గ్రోత్ సరిపోదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే బిజినెస్ అంటే సింపుల్గా మనకు ఒక పర్ మంత్ శాలరీ 30,000 పెట్టేసి ఒక బిజినెస్, ఒక స్మాల్ షాప్ కానీ లేకపోతే ఒక వెజిటేబుల్ షాప్ కానీ అలా పెట్టారనుకోండి, ఏంటంటే మనం ఫైనాన్షియల్ గ్రోత్ అవుతాం. యూత్ అందరూ ఎలా అంటే వీకెండ్స్ ఉంటాయి కానీ సాటర్డే సండే హాలిడేస్ ఉన్న టైంలో కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నాను. అలా ఏదో ఒక బిజినెస్ అండి, మీరు ఏమంటారంటే ఈ బిజినెస్ అనేది ఫీల్ కాకుండా ఉండేసి ఏదో ఒక బిజినెస్ అంటే ఫ్రూట్ బిజినెస్ కానీ, ఫ్రూట్ బౌల్స్ అమ్మండి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి. అండ్ నెక్స్ట్ మిల్క్ షేక్స్ ఉంటాయి కదా, అవి అమ్మడం వల్ల ఏంటంటే మీకు ఒక ప్రాఫిట్, అంటే ఒక బిజినెస్ అనే గ్రోత్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇలా చేసేసి ఒకవేళ కస్టమర్స్ మీరేమంటే మీ ఫీడ్బ్యాక్ని బట్టి కస్టమర్స్ ఎక్కువ మంది వచ్చారనుకోండి, మీరు ఓన్గా బిజినెస్కి షిఫ్ట్ కావచ్చు. మనీ ఎర్నింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఫస్ట్ కొన్ని డేస్ ఏంటి తెలియకుండా తెలుసుకోండి. కొన్ని విషయాలు తెలుసుకుంటే ఏంటంటే ఈ బిజినెస్లో చేస్తుంటే ఏమంటే న్యూ థింగ్స్, అంటే కొన్ని థింగ్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. అంటే ఏ విధంగా ఏ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి, అంటే ఏ మిస్టేక్స్ చేస్తున్నామనే కొన్ని కూడా తెలుస్తాయి అన్నమాట. అలాగే కస్టమర్స్ అంటే కస్టమర్స్ వాళ్ళు ఇచ్చే రివ్యూని బట్టి మనం ఇంకా ఏం చేంజ్ చేసుకోవాలి అలా అని కొన్ని థింగ్స్ తెలుస్తూ కొంచెం ఏమంటారు బయటి వాతావరణం అనేది, అంటే మనీ ఎర్నింగ్ ఎలా చేయాలి అండ్ నెక్స్ట్ మన ఫర్దర్ పీపుల్స్ ఎలా డెవలప్ అవుతున్నారు బిజినెస్ వల్ల, అలా తెలిసి మీకు ఏంటంటే మీరు మీ లైఫ్లోనే చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా గ్రోత్ అవుతారండి. జాబ్ విషయానికి వస్తే ఏంటంటే ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. అంటే శాలరీ మనకి ఒక 30% హైక్ చేస్తారు ఇయర్లీ వైజ్, 2 yearsకి 30% హైక్ చేసిన ఆ టైం వరకు ఖర్చులకి అది ఏమంటే సరిపోదండి. అంటే ఎలా ఉంటుందంటే ఇవాళ రేపు జనరేషన్లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ మనం ఈవెన్ 1 రూపీకి కూడా ఏమంటారంటే కౌంట్ ఉంటూనే ఉంటుంది, అంటే ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఫిక్స్డ్ శాలరీ లాగా ఉండడం అండ్ ఫిక్స్డ్ లీవ్స్, అంటే ఏమంటే మనకి ఏదైనా వర్క్ ఉందనుకోండి, ఆ వర్క్ని బట్టి వాళ్ళు ఇచ్చే షెడ్యూల్లోనే మనం లీవ్స్ తీసుకోవడం. ఇలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్రీడమ్ అనేది ఉండదు అన్నం. అండ్ లైఫ్ అనేది సేఫ్టీగా ఉండదు. అంటే ఒక బిజినెస్ ఉంటే ఏంటంటే మనము కష్టపడిన రోజులు కొంత అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. అది జాబ్లో అలా ఉండదన్నమాట. అందుకనేసి మనం ఈజీగా మనీ ఎర్న్ చేయాలంటే ఏంటంటే బిజినెస్ అనేది సేఫ్ అనేది నా ఉద్దేశం. అండ్ ఏ బిజినెస్ అయినా పర్లేదండి, బిజినెస్ అనేది చిన్నదని అనుకోకండి. చిన్న బిజినెస్ నుంచే పెద్దదిగా ఎదుగుతుంది. ఏదైనా సరే మనం డెవలప్ అవ్వాలంటే మనం ఏదైనా 0 నుంచే స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.